కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, 18, 19 చూసినట్లయితే 19వ వచనంలోనే, శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వలన కలుగుచు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. దేవుడిచ్చే దాని ప్రకారం అభివృద్ధి చెందుతుంది. ఆయన ఇచ్చేది ఏంటి? ఏ రోజు మన్నా ఆ రోజు అలాగా అభివృద్ధి చెందిద్ది. కాబట్టి మీరేంటి? శిరస్సును హత్తుకొనని వాడు మీ బహుమానమును అపహరింపనీయకండి. వాడు మిమ్మల్ని అపహరింపనీయకండి. ఎందుకంటే వాడులో ప్రవహిస్తుంది ఆయన తలలో వచ్చినటువంటి ఆయన 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 ఆయనకు తగినట్టుగా ఆయన పునాది మీద నడుస్తాడు. అటువంటి వాడితో మీరు నడవండి. అంతేగాని వీడు హత్తుకోకుండా లోకాన్ని హత్తుకునే వాళ్ళు ఉంటారు. లోక పండగలను కంటిన్యూ చేస్తారు. పాత నిబంధన గ్రంథాన్ని కంటిన్యూ చేస్తారు. పాత నిబంధనలు ఏదైతే ఉందో దాన్నే కొనసాగిస్తూ ఉంటారు. పాత నిబంధనే వీరికి ముద్దు. పాత నిబంధనలు అన్ని ఆశీర్వాదాలే. ఏం పర్లేదు బ్రదర్, అన్ని ఏం పర్లేదు, దేవుడు మంచోడు, మన దేవుడు మన ప్రత్యేక జనంగా ఏర్పాటు చేసుకున్నాడు, మనను పుట్టిందే మనం ఎంజాయ్ చేయటానికి అని చెప్తారు. దాన్నే కొనసాగిస్తారు. ఆ పండగలే చేస్తారు. గుడారాల పండగలు చేస్తున్నారు, తర్వాత రకరకాల పండగలు చేస్తున్నారు, అన్ని పండగలు చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఈ పండగలన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే పండగలు ఇక్కడ కొనసాగిస్తారు. దేవుడు స్ట్రాటజీస్ వేరు, దేవుడు సంకల్పం వేరు. ఆయన సంకల్పం ఒకటే, స్ట్రాటజీస్ మారుతాయి, నడవడిక మారుతూ ఉంటుంది, ప్లానింగ్స్ మారుతూ ఉంటాయి. మనకు అన్యజనులకు ఇచ్చింది టాస్క్ వేరు, మనం చేయాల్సింది వేరు. వాళ్ళకి ఇచ్చింది ఒకటి, ఆ యూదులకి ఇచ్చింది మనకిచ్చింది వేరు. కాబట్టి మీరు క్రీస్తుతో ఇప్పుడు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అంటే ఏంటి? పరలోక రాజ్యం సంబంధించిన వెతకండి. వారంతా కూడా భూ సంబంధమైన విషయాల్ని, మనల్ని విడిపించిన దేవుడు, మనల్ని కరుణించిన దేవుడు, మనల్ని కాపాడి బయటికి తీసుకొచ్చిన దేవుడి గురించి తెలియపరచాలి. కానీ మీరు నిత్యరాజ్యమును గురించి వేచి ఉంటున్నటువంటి వారు, కృపాసత్యమును, క్రీస్తు అంటే క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున అంటే కృపాసత్యమైనటువంటి దేవుణ్ణి మీరు వెతుకుతూనే ఉండండి. భూమి మీద ఉన్న నాళ్ళు మీరు సంపాదించుకోమాకండి. ఆ యొక్క దేవుడిచ్చిన ఫీడింగ్ ఏదైతే ఉందో మీకు ఆయన గుప్పిలి విప్పి ఇస్తున్నాడు అంటాడు కీర్తనకారుడు. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడంట. మనం తినే ప్రతి ముద్ద ఆయన ఇస్తున్నాడు. ఆయన చెప్పింది కూడా మనం వినాలి. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చెయ్యాలి. ఆయన గుప్పిలి విప్పి ఇస్తున్నాడు. ఆ దేవుడు మనలను సృష్టించిన వాడు, ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడు. అటువంటి దేవుణ్ణి మీరు 2020 సంవత్సరాల కింద పుట్టాడు అని చెప్పి ప్రచారం చేయటం వల్ల అది అన్యులకి కానీ క్రీస్తు నెరగని వారికి కానీ మీరే దేవుని గురించినటువంటి సువార్తనివ్వాల్సింది పోయి దేవుని గురించినటువంటి ఈ వేర్పాటువాదాన్ని, గొడవలను, గందరగోళ పరిస్థితిని తీసుకొస్తున్నారు. నిజంగా దేవుణ్ణి వెరిగిన వారైతే ఆయనలో వేరు పారిన వారై ఉండండి. శిరస్సును హత్తుకోనని వాడు ఎవడైనా మీ బహుమానాన్ని ఎత్తుకుపోకుండా చూసుకోండి. 3 పండుగలు ఉన్నాయి. 3 పండుగలు చేస్తే ఇంకా బాగా డబ్బులు వస్తాయి. జాగ్రత్త, పండగలు చేస్తే నశించిపోతారని చెప్పి పౌలు గారు క్లియర్గా, అంటే ఇందులో ఉన్నటువంటి వచనాలను బట్టి, సారాంశం బట్టి మనం గుర్తుపట్టాలి. నిత్యరాజ్యం పరలోక సంబంధించి నిరీక్షిస్తున్నటువంటి ఈ కొలసీ సంఘం ఇదే నిరీక్షణ కొనసాగించండి. పరలోక నిరీక్షణతోనే ఉండండి. పరలోకం మీద మీకు ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ చూపించండి. పక్కన వారికి ప్రేమ చూపించి ఈ విధమైనటువంటి దేవుని నడకలో కలిగి ఉండండి. ఈ సువార్తకి నేను పరిచారకుడై ఉన్నాను. ఈ ఆత్మ మూలంగా కట్టబడినటువంటి ఈ దేవునికి నేను పరిచారకుడై ఉన్నాను. ఈ సువార్తకి నేను కట్టుబడి ఉన్నాను. మీరు ఇదే సువార్తలో ఉండాలని, ఆయనకు తగినట్టుగా నడవాలని, ఇందులోంచి ఈ పునాది నుంచి తొలగిపోకూడదని తెలియపరుస్తున్నాను. మీరు ఎలాంటి వారైతే ఈ విధంగా పరలోక రాజ్యం నుంచి కంటిన్యూ అయినట్లయితే ఇంకా మీకు ఏమేమి విషయాల్లో రాబోతున్న రోజుల్లో జరగబోతున్నాయో వాటిని ఎలా జయించాలో అని చెప్పి కొలస్సీలకు రాస్తున్న పత్రిక వారిని చదువుకోమన్నాడు. లవోదికీయ వారికి కూడా ఇచ్చి చదివించుకోమన్నాడు. అలాగే ఈరోజు మనకి ఇచ్చాడు, ఇది మనం చదువుకోవాలి. ఇది మనకి ఇచ్చినటువంటి పత్రిక, మనము దీన్ని అనుసరించాలి. ఎందుకంటే మనం నిరీక్షించేది పరలోక నిమిత్తము. అందుకని 1:3 అంటాడు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ విషయంలోనే మీరు నిరీక్షించున్నారు కాబట్టి, ఇదే నిరీక్షలో మనం కూడా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క పత్రికను జాగ్రత్తగా ధ్యానించాలి. కాబట్టి క్రైస్తవుడికి చేసుకోవాల్సింది 3 పండుగలు ఉన్నాయి. కానీ అది పండగలంటే చేసుకోవాల్సి వస్తే 3 పండుగలు ఉన్నాయి. కానీ అది మనం చేయకూడదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి క్రిస్మస్ వల్ల సువార్త కన్నా దేవుని గురించినటువంటి వార్త
మిస్‌యూజ్ అవుతుంది. సువార్త పుట్టినవాడు జన్మించినటువంటి ఆయన యేసుక్రీస్తు వారిని జన్మిస్తేనే డబ్బులొస్తాయి. జన్మించాడని చెప్తేనే డబ్బులు పెరుగుతాయి. కానీ యేసుక్రీస్తు వారు ఆధారభూతుడు, ఆది సంభూతుడే అని చెప్తే లోకంలో ఏ గ్రాండ్‌నెస్ ఉండదు. అందుకని గ్రాండ్‌గా ఒకటే తీసుకున్నారు. ఈ 3 పండగల గురించి కూడా చెప్పామంటే 3 పండగల్లో గూడా ఏదో దాన్ని మెలికలు పెట్టి ఏదోకటి చేసి ఇంకా సంపాదిస్తారు. ఈ ఒక్కొక్క పండగకే కోట్లు సంపాదిస్తున్నటువంటి వీళ్ళు, ఈ పండగొచ్చేసరికి ఈ 2 పండగలు గూడా చెప్తే దీనికి గూడా డేట్లు నిర్ణయిస్తే ఇంకా సంవత్సరానికి అప్పుడు పాత నిబంధన గ్రంథంలో 3 పండగలు చేసేవాళ్ళు. వీళ్ళకి తెలుసు. కానీ ఇంక రాబోయే రోజుల్లో పెడతారిది. ఈ తరం దేవుడు రాకడ ఆలస్యమైతే అది కూడా జరిగిపోద్ది. ఎందుకంటే తొందరగా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది గదా! నెక్స్ట్ ఇయర్ కన్నా పెట్టేయొచ్చు. ఈ ఇయరే కదా రివీల్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ గూడన్నా పెట్టేయొచ్చు అందరూ కలిసి. ఎందుకంటే 3 పండగలైతే బెటరు. అక్కడ యూదులు 3 పండగలు చేశారు. 3 పండగలు కంపల్సరీగా చేయాలి పాత నిబంధన గ్రంథంలో. ఇక్కడ గూడా మనకు 3 ఉన్నాయి తెలియలేదు. ఈ మధ్య కాలంలో సురేష్ బ్రదర్ ఒకాయన చెప్పారు. ఇక్కడ 3 పండుగలున్నాయంటే మనకు తెలిసిందని చెప్పి ఇంకో బ్రదర్‌కి చెప్తే, ఆ బ్రదర్ ఇంకో బ్రదర్‌కి చెప్పి మొత్తానికి కలిపి 3 పండుగలు చేద్దాము. ఇశ్రాయేల్ ప్రజలకెళ్ళి చేశారంటారేమో. పొరపాటున నా పేరు చెప్పమాకండయ్య. ఎందుకంటే దేవుడు తన కనికరం చొప్పున నాకు తెలియపరిచింది ఇది చేయొద్దని చెప్పడానికి. మీరు ఇంకో 3 పండుగలు చేయటానికి కాదు. శాపాన్ని తెచ్చుకోమాకండి. ఇది వాక్యం ఇచ్చింది చెయ్యొద్దని చెప్పడానికి. అలాగే చేస్తున్నారు మీరు. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ సందేశాన్ని గూడా దీనికి చేసుకుంటే, ఎవరు చేసుకున్న దానికి వారికే ఇబ్బంది. ఇది చేయకూడదనే నేను చెప్తున్నా. 3 పండుగలున్నాయి. 3 పండుగలు చేస్తారేమో పొరపాటున చేయమాకండి. అసలు మీరు చేయాల్సింది 3 పండుగలున్నాయి. కానీ మీరు ఒకటే పండుగ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు 3 సార్లు పుట్టారు. కానీ ఒకటే చేస్తున్నారు. 3 చేయమని కాదు. మరి 3 పండుగలున్నాయి కదా! 3 పండుగలు చేస్తారా అని అడుగుతున్నాను అంతే తప్ప, చేయమని నేను అంటలేదు. ఒక పండగ గూడా చేయొద్దు. పండగ చేయమని ఆయనేం కోరుకోవట్లేదు. పండగ చేయమని చెప్పట్లేదు. పండగ చేయటం వల్ల దేవుడి నామానికి అవమానం తప్ప ఘనత కాదు. మీరు చేస్తున్నటువంటి వెర్రి వేషాలు, పిచ్చి వేషాలు, పండగ సందర్భంలో కూడినటువంటి ఆటాకులేశారు, పాట్టాకులేశారు మన బైబిల్‌లో రాయబడుతుంది గదా! లేచి ఇష్టం వచ్చినట్టు చేసేది కాదిది. ఆయన శిలువ మరణం పొందాడు యేసుక్రీస్తు. శిలువ మరణం ద్వారా మనకు విమోచన అనుగ్రహించాడు. ఇప్పుడు మీరు క్రీస్తులో లేపబడితే పైనున్న వాటిని వెతకండి. భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టమాకండి. ఇది క్రీస్తుని అంగీకరించి నీతి మార్గంలో నడుస్తున్న నీతిమంతుల కొరకు చెప్పబడుతుంది. ఇది తెలియపరచగల కారణము. సువార్త ఏం చెప్తుందంటే ఆత్మకు రక్షణ ఉంది. లేకపోతే నిత్య మరణం ఉందని. ఆ నిత్య మరణంలోనికి వెళ్ళకూడదని నీతిమంతుడైన దేవుడు ప్రేమను తెలియపరచాలని సృష్టికర్తైన దేవుని గురించి తెలియపరచగల కారణమైనది. కాబట్టి ఇక్కడ క్రైస్తవులు అన్నటువంటి వారు చేస్తున్నటువంటి మిస్‌యూజ్ తప్పుడు పనుల గురించి అంటే తప్పుడు మార్గాన్ని అనుసరిస్తున్న విధానాన్ని గురించి దేవుడు వాక్యం ఏదైతే తెలియపరుస్తుందో అది మీకు తెలియపరుస్తున్నాను. ఇది నిత్య రాజ్యం కొరకు నిరీక్షిస్తున్న నీతిమంతుల కొరకు మాత్రమే. ఆత్మను రక్షించుకోవాలన్న ఆశ కలిగినటువంటి అన్యజనులకు కూడా దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని ఎరగాలనుకున్నటువంటి వారి గురించి కూడా తెలియపరుస్తున్నాను. ఇదంతా కూడా దేవుడు తన కనికరం చొప్పున మనకు అనుగ్రహించినటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, నేను ఆధారభూతుడిని, ఆది అంతం లేనివాడిని. కానీ మీ కొరకు ఆది సంభూతుడినయ్యా. మరలా తిరిగి జన్మించా. మీరు గూడా నాగా తగినట్టుగానే ఉండండి అని చెప్పి నా నా సేవకుడైన అంటే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుని ద్వారా చెప్పబడుతున్నా అంటే పౌలు గారి ద్వారా చెప్పబడుతున్నాయి. అదే క్రీస్తు వారిని చేసినటువంటి బండ మీద నుంచి తప్పిపోకూడదని చెప్పి తొలగిపోకూడదని చెప్పి మనకి వాక్యాలు తెలియపరుస్తాయి. దేవుడు తనకి కనికరం చొప్పున మనకి ఇచ్చినటువంటి వాక్యానికి సర్వగంధమై ఆయనకి చెందునుగాక. ఎల్లవేళ ఆయన సన్నిధి మనతో నడిపించును గాక. ఆమేన్.